ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో పూర్వజన్మ పుణ్యపాపాలు ఎలా మనం తెలుసుకోవచ్చు, ఒక జాతకుడికి పూర్వ పుణ్యఫలం వల్ల కావచ్చు, లేదా పూర్వకర్మల పాపకర్మల వలన కష్టాలు, ఇవి మనం ఏ స్థానం నుంచి గ్రహించవచ్చు, ఏ విధంగా ఆ జాతకుడు అటువంటి పాపఫలాలను కావచ్చు పుణ్యఫలాలను అనుభవిస్తాడు, ఏ స్థానము ఏ గ్రహము ముఖ్యము, ఇలాంటి విషయాన్ని కొన్ని తెలియచేస్తాను. ఏ జాతకంలో అయినా సరే లగ్నము దానితో సమానంగా ముఖ్యమైనటువంటి హౌస్ పంచమస్థానం. పంచమస్థానానికి పూర్వపుణ్యస్థానము అని పేరు. కోణస్థానాలు మూడు కూడా చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు, అంటే లగ్నము, పంచమము, భాగ్యము. అయితే భాగ్యానికి పంచమానికి అంటే ఫిఫ్త్ హౌస్కి నైన్త్ హౌస్కి ఉన్న తేడా ఏమిటంటే, ఫిఫ్త్ హౌస్ అనేది తాను ఆర్జించుకున్నటువంటి కర్మలు, మంచివి కావచ్చు చెడువు కావచ్చు, తన పాస్ట్ లైఫ్లో ఎంతవరకు ఈ లైఫ్లో క్యారీ చేసుకుని వచ్చాడు అని సూచిస్తుంది ఫిఫ్త్ హౌస్. అలాగే నైన్త్ హౌస్ అనేది పితృస్థానం, అంటే తమ పెద్దలు చేసినటువంటి పుణ్యాన్ని అనుభవించడానికి ఎటువంటి యోగ్యత ఉంది, ఎంతవరకు ఆ పుణ్యఫలాలను అనుభవిస్తాడు అని తెలియజేసే స్థానం నైన్త్ హౌస్. అందుకే నైన్త్ హౌస్కి పితృస్థానం అని పేరు. పితృస్థానం అంటే ఇక్కడ ఒక లెగసీ, ఒక పరంపర, వంశ పరంపరని సూచించే హౌస్ నైన్త్ హౌస్. ఫిఫ్త్ హౌస్ అనేది హృదయస్థానం కూడా. అయితే ఈ వీడియోలో నేను ఫిఫ్త్ హౌస్ని ఫోకస్ చేస్తూ ఫిఫ్త్ హౌస్ నుంచి పూర్వపుణ్య ఫలాలని ఎలా మనం చూడొచ్చు, అలాగే పూర్వ పాప ఫలాలను ఎలా చూడొచ్చు, ఎందుకు ఫిఫ్త్ హౌస్ ఇంత ఇంపార్టెంట్ అనేది తెలియజేస్తాను. ఫిఫ్త్ హౌస్ అనేది ఇందాక చెప్పినట్టుగా హృదయస్థానము, మంత్రస్థానము, పుత్రస్థానము, ఇలాంటి చాలా కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోస్ని ఇచ్చారు ఫిఫ్త్ హౌస్కి. దాని అర్థం ఏంటి అంటే, ఒక వ్యక్తి తాను పాస్ట్ లైఫ్లో తన మనసుకి అనిపించి చేసినటువంటి పుణ్యాన్ని సూచించేటువంటి స్థానం. పుణ్యంలో కూడా పెద్దలు కేటగిరీస్ని చెప్పారు. ఒకటి, ఏదో ఎవరో చెప్పారు, పెద్దవాళ్ళు చెప్పారు అని ఒక పుణ్యకార్యం చేయడం ఒక పద్ధతి, దానికి కూడా ఫలితం ఉంటుంది. అయితే తన మనసు ద్రవించి ఆ వ్యక్తి చెల్లించి ఒకరికి సహాయం చేయడము, ఒకరిని ఆదుకోవడము, ఇది ఇంకొంచెం హయ్యర్ లెవెల్ పుణ్యం అవుతుంది. ఇటువంటి పుణ్యాన్ని సూచించే స్థానం ఫిఫ్త్ హౌస్. అలాగే ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని సూచించే హౌస్ ఫిఫ్త్ హౌస్. వారి మనసు ఎంత నిర్మలంగా ఉంటుంది, వారి ఆలోచనలు ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి, మంచి మనసు అంటాం కదా, దాన్ని సూచించే హౌస్ ఫిఫ్త్ హౌస్. ప్రేమ, ఆప్యాయత, నిష్కల్మషమైనటువంటి ప్రేమ, వీటిని సూచించే హౌస్ ఫిఫ్త్ హౌస్. అది అడల్టరేట్ అయితే, కొంత కల్తీ అయితే మళ్ళీ అందులో ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే లవ్ అఫేర్స్ని చెక్ చేసేటప్పుడు చూడవలసిన హౌస్ ఫిఫ్త్ హౌస్. లవ్ అఫైర్ అయిన తర్వాత మ్యారేజ్ అవుతుందా లేదా, మ్యారేజ్ సక్సెస్ అవుతుందా లేదా, లేదా లవ్ ఫెయిల్యూర్ అవుతుందా, ఇవన్నీ స్టడీ చేయడానికి ఫిఫ్త్ హౌస్ని కూడా మనం స్టడీ చేస్తాం ప్రధానంగా. తన భావజాలాన్ని సూచించే హౌస్ ఫిఫ్త్ హౌస్. అతని యొక్క భావుకతని, క్రియేటివిటీని కూడా సూచించే హౌస్ ఫిఫ్త్ హౌస్. అంటే కళాకారులకి అందుకే ఫిఫ్త్ హౌస్ స్ట్రాంగ్గా ఉండాలి. ఫిఫ్త్ హౌస్, ఫిఫ్త్ లార్డ్, ఫిఫ్త్ హౌస్లో ప్లానెట్స్, ఫిఫ్త్ హౌస్ యొక్క ఆరుఢము, పంచమారూఢము అంటాము. అలాగే పుత్రకారక గ్రహము, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని సూచించేటువంటి అంశాలు. ఫిఫ్త్ హౌస్లో శుభగ్రహాలు ఉండడం, లగ్నాధిపతి ఫిఫ్త్ హౌస్లో ఉండడం, పంచమాధిపతి లగ్నంలో ఉండడం, నైసర్గిక శుభగ్రహాలు ఫిఫ్త్ హౌస్లో ఉండడం, కేంద్రాధిపతులు ఫిఫ్త్ హౌస్లో ఉండడం, అలాగే భాగ్యాధిపతి ఫిఫ్త్ హౌస్లో ఉండడం, ఇవన్నీ కూడా సాధారణంగా మంచి ప్లేస్మెంట్స్గా చెప్పబడ్డాయి. ఇక కాలపురుష చక్రంలో ఫిఫ్త్ హౌస్ని చూసినట్టయితే సింహం ఫిఫ్త్ హౌస్ అవుతుంది. దాని అధిపతి రవి. రవిని పితృకారకుడుగా చెప్పారు. అంటే తండ్రి నుంచి సుఖము, వీటిని సూచించేటువంటిది రవి యొక్క పోర్ట్ఫోలియో. అంతేకాదు రవి పుత్ర సౌఖ్యాన్ని కూడా సూచించేటువంటి గ్రహం. కేవలం పితృస్థానాన్ని కాదు, పుత్ర సౌఖ్యాన్ని కూడా సూచిస్తాడు రవి. ఈ రెండు కూడా మనం చూడాలి రవి నుంచి. అందుకే రవి గురుల కలయిక ఉండి నెగిటివ్గా కనుక్కున్నట్టయితే వారికి మగ సంతానం ఉండదు, ఆడ సంతానం మాత్రమే ఉంటుంది. అంటే అదేదో తక్కువ అని కాదు. రవి
మగ సంతానం సూచించేటువంటి ప్లానెట్, అలాగే గురువు కూడా. వారిద్దరి కలయిక పాడినప్పుడు ఎక్కువగా చూడండి, వారికి స్త్రీ సంతానం ఉంటుంది, వారు చాలా వృద్ధిలోకి వస్తారు. ఇక కాలపురుష చక్రంలో 5th హౌస్ అనేటువంటి సింహం, దానికి అధిపతి రవి. వీరు చాలా చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తారు ఒక వ్యక్తి యొక్క జీవితంలో సుఖ సౌఖ్యాల్ని నిర్దేశించడంలో. ఈ విధంగా చూసినప్పుడు 5th హౌస్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయి, 5th లార్డ్ ఎక్కడున్నాడు, 5th లార్డ్ నీచలో ఉన్నాడా, పంచమాధిపతి ఏమన్నా కంబస్ట్ అయ్యాడా, అంటే అష్టంగత్వం చెందాడా, వక్రించి ఉన్నాడా, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అయితే నేను ఎక్కువగా ధనయోగాలు రాజయోగాల కంటే కూడా 5th హౌస్ నుంచి ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని చూడడానికే ప్రాముఖ్యతనిస్తాను. సాధారణంగా మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు మనము అబ్బాయికి కెరీర్ ఎలా ఉంది, మ్యారేజ్లో సమస్యలు ఉంటాయా, పాయింట్స్ ఎన్ని వచ్చాయి, గణాలు కలిశాయా, ఇవి చూస్తాము. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఒక అబ్బాయికి కావచ్చు అమ్మాయికి కావచ్చు మంచి కెరీర్ ఉండొచ్చు, ఫినాన్షియల్ స్టేటస్ బాగుండొచ్చు, కానీ క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం. క్యారెక్టర్ కనుక పొల్యూట్ అయినట్టయితే దాన్ని సరిదిద్దుకోవడానికి చాలా చాలా కష్టపడాల్సి ఉంటుంది, సాధన చేయాలి. కాబట్టి 5th హౌస్ని ఈ కోణంలో చూడడం అనేది చాలా ముఖ్యం. మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు కూడా ఈ కోణంలో మనం 5th హౌస్ని స్టడీ చేయాలి. ఇక రవి విషయానికి వచ్చినట్టయితే కాలపురుష చక్రానికి 5th హౌస్ లార్డ్ రవి కాబట్టి రవి గురువులు కలిసి ఉండడం, రవి శుక్రులు కలిసి ఉండడం, రవి పంచమాధిపతితో భాగ్యాధిపతితో కలిసి ఉండడం, ఇవి సాధారణంగానే కొంత మంచి రాజయోగాలు ధనయోగాలుగా చెప్పబడ్డాయి. అదేవిధంగా రవి లగ్నాధిపతి గురువుతో ఉన్న, ఎందుకంటే గురువు కూడా ధనకారకుడు. కాలపురుష చక్రంలో భాగ్యాధిపతి గురువు, ఎందుకంటే ధనస్సుకి అధిపతి గురువు. కాలపురుష చక్రంలో 1st హౌస్ మేషం అయితే 9వ స్థానం గురువు. అందుకే రవి గురువుల కలయిక ఎప్పుడు కూడా చాలా మంచి కలయికగానే చెప్పారు. వారి క్యారెక్టర్ అనేది బాగుంటుంది, జీవితంలో డబ్బుకు లోటు ఉండదు, సక్రమమైనటువంటి న్యాయమైనటువంటి మార్గంలో సంపాదించే వ్యక్తులుగా ఉంటారు. అయితే ప్రతి దాంట్లో కూడా మనం డీటెయిల్ స్టడీ చేయాలి, కానీ వాటి స్వభావాన్ని ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఇక ధనయోగాలు ఇటువంటి వాటి విషయాలకు వచ్చినప్పుడు రవి 2nd లార్డ్ 11th లార్డ్ ఇటువంటి గ్రహాలతో కలిసిన, అలాగే పంచమాధిపతి 2nd లార్డ్తో 11th లార్డ్తో 9th లార్డ్తో కలిసిన, ఇవన్నీ సాధారణంగా ధనయోగాలుగా చెప్పబడ్డాయి. అదేవిధంగా రవి పాడైతే పితృదోషాన్ని కూడా ఇస్తాడు. రవి రాహులు కలిసి ఉండడము, రవి కేతువులు కలిసి ఉండడము, రవి శనులు కలిసి ఉండడం, అందులోనూ వక్రించిన శనితో రవి కలిసి ఉండడము, అలాగే రవి రాహు నక్షత్రంలో, రవి కేతు నక్షత్రంలో, రవి శని నక్షత్రంలో ఉండడం కొంత పితృదోషాన్ని సూచిస్తుంది. కాబట్టి రవి యొక్క పాత్రను కూడా చూడాలి మనము. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టరు, అతని యొక్క దైవచింతన, మొరాలిటీ అంటే నైతిక ప్రవర్తన, ఇవన్నీ స్టడీ చేసేటప్పుడు. ఇక 5th హౌస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని యొక్క విలక్షణత ఏంటి అంటే, ఒక వ్యక్తి పాస్ట్ లైఫ్లో చేసినటువంటి పుణ్యకర్మలు లేదా పాపకర్మలు, వీటి ద్వారా వచ్చేటువంటి సుఖం లేదా దుఃఖాన్ని సూచిస్తుంది 5th హౌస్. స్వార్జితము 5th హౌస్. సెల్ఫ్ ఎర్న్డ్ అంటాం, అంటే ఎవరో చెప్తే చేయడం కాకుండా, లేకపోతే అందరూ చేస్తుంటే తాను కూడా వాళ్ళతో వెళ్ళి జాయిన్ అయ్యి చేయడం, ఇలా కాకుండా తన మనసు స్పందించి చేసినటువంటి పుణ్యపాపాలని సూచిస్తుంది 5th హౌస్. ఇక్కడ 5th హౌస్కి మళ్ళీ సంతానానికి కూడా రిలేషన్ ఉంది. అందుకే మన తెలుగులో అంటారు, పూజ కొద్ది పురుషుడు, పుణ్యం కొద్ది బిడ్డలు అని, దానం కొద్ది బిడ్డలు అని. ఈ 5th హౌస్ అనేది చారిటీని సూచించే హౌస్, దానాన్ని సూచించే హౌస్. ఎప్పుడైతే మనం దానం చేస్తామో అది మనకి రిటర్న్ వస్తుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మనం పెట్టిందే మనకి పుడుతుంది. ఇటువంటి కీలకమైన అంశాన్ని సూచిస్తుంది 5th హౌస్. అందుకే 5th హౌస్కి ఆపోజిట్ హౌస్ అయినటువంటి 11th హౌస్కి లాభస్థానం అని పేరు. అంటే గెయిన్స్, రిటర్న్స్, మనం ఏదైతే ఇన్వెస్ట్ చేసామో దానికి రిటర్న్స్ని సూచించే హౌస్ 11th హౌస్. అలా ఇన్వెస్ట్మెంట్ని సూచించే హౌస్ 5th హౌస్. ఒకరికి ధనాన్ని ఇవ్వడం, కష్టంలో ఉన్నవారిని ఆదుకోవడం, వారికి స్వాంతన కలిగించడం, ఇవన్నీ కూడా సూచించే హౌస్ 5th హౌస్. 5th హౌస్ కనుక బాగుంటే
ఇక్కడ ఫిఫ్త్ హౌస్ బాగుండడం అంటే ఫిఫ్త్ హౌస్లో శుభగ్రహాలు కావచ్చు, ఫిఫ్త్ లార్డ్ యొక్క ప్లేస్మెంట్ బాగుండడము, ఈ విధంగా అన్నీ మనం అర్థం చేసుకోవాలి. అటువంటి వారికి సంతాన సౌఖ్యము ఉంటుంది. ఈ రోజుల్లో మనం చూస్తున్నట్టయితే ఈ ఆటిజం అనేది కూడా చాలా ఎక్కువైంది. దానికి కారణం కూడా నియమబద్ధమైనటువంటి జీవితాన్ని వదిలి పక్కకి జరగడము, అటువంటి జీవితాన్ని గడపడము ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫిఫ్త్ హౌస్ అనేది మంత్రస్థానంగా చెప్పబడింది, దేవతా స్థానంగా చెప్పబడింది, దేవతారాధన చెప్పేటువంటి స్థానంగా చెప్పబడింది. ఒక ధర్మబద్ధమైన జీవితము, మన హిందూ ధర్మంలో పుట్టిన వారికి అయితే వైదికపరమైనటువంటి జీవితము, మన శాస్త్రాలు చెప్పినట్టుగా జీవించడము, ఇవన్నీ సూచించే హౌస్ ఫిఫ్త్ హౌస్. ఎప్పుడైతే వీటిని విస్మరించి ప్రక్కదోవ పెట్టి మనం జీవిస్తామో ఫిఫ్త్ హౌస్ అఫ్లిక్ట్ అయ్యి పాడయ్యి ఆ జాతకుడు జన్మిస్తాడు. ఇది ప్రధానంగా మనం తెలుసుకోవచ్చు. వారికి మంచి జాబ్ ఉండొచ్చు, బిజినెస్ ఉండొచ్చు, ధనానికి లోటు ఉండకపోవచ్చు, కానీ సంతానం వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్. సంతానం లేకపోవడం ఒక ప్రాబ్లం, పుట్టిన సంతానానికి తీవ్రమైన అనారోగ్యం ఒక ప్రాబ్లం, సంతానం మాట వినకపోవడము, సంతానం తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడము, దానివల్ల వీళ్ళు చాలా మనస్తాపానికి గురవ్వడము, ఇవన్నీ కూడా ఫిఫ్త్ హౌస్ సూచిస్తుంది. అందుకే మన పెద్దలు ఆర్ష జీవితం గడపడం మీద అంత ఫోకస్ని పెట్టారు. శాస్త్రం చెప్పినట్టు, సంప్రదాయం చెప్పినట్టు కనుక మనం జీవించినట్టయితే ముఖ్యమైన హౌసెస్ మనకి ఆ చార్ట్లో పాజిటివ్గా కనపడతాయి. వారికి పంచమం బాగుంటుంది, భాగ్యం బాగుంటుంది, లగ్నం బాగుంటుంది. ఇంత ముఖ్యమైనటువంటి హౌస్ ఫిఫ్త్ హౌస్ అనేది. ఇక ఫిఫ్త్ హౌస్లో ఒక్కొక్క గ్రహము ఒక్కో రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఫిఫ్త్ లార్డ్ ఒక్కొక్క స్థానంలో ఒక్కో రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. ఉదాహరణకి శుభగ్రహాలు ఫిఫ్త్ హౌస్లో ఉండడం మంచిది. ఇక అదొక రూల్గా తీసుకున్నప్పటికీ కూడా అందులో మళ్ళీ మనం ఎక్సెప్షన్స్ని చూడాలి. ప్రతిసారి ఆ రూల్ అలాగే ఇంప్లిమెంట్ చేయడానికి లేదు. ఉదాహరణకి ఫిఫ్త్ హౌస్లో బుధుడు ఉన్నారు, వారికి జ్యోతిషం పట్ల మంచి అభిరుచి ఉంటుంది, జ్యోతిష జ్ఞానం ఉంటుంది, మంచి ఆస్ట్రాలజర్స్ కూడా అవ్వగలరు. ఇటువంటి బుధుడు ఫిఫ్త్ హౌస్లో ఉన్నప్పుడు కేతు నక్షత్రంలో, రాహు నక్షత్రంలో ఉంటే మంచి ఆస్ట్రాలజర్స్ అవుతారు, మంచి ప్రెడిక్షన్స్ చేయగలరు. బుధుడు కేతు నక్షత్రంలో ఉండడము, బుధకేతువుల కలయిక పంచమంలో ఉండడం, ఇవన్నీ కూడా ఆస్ట్రాలజీలో మంచి ప్రెడిక్షన్ చేయగలిగేటువంటి జ్ఞానాన్ని సూచిస్తుంది. అంటే దాని అర్థము కేతువు పూర్వజన్మను సూచించేటువంటి గ్రహము, ఇంట్యూషన్ సూచించే గ్రహం. ఇటువంటి ఇంట్యూషన్ సూచించే గ్రహం బుధుడితో కనుక సంబంధం పెట్టుకున్నట్టయితే బుధుడు స్పాంటేనియస్గా చెప్పడము, చాలా చురుగ్గా ఆలోచించడము, చురుగ్గా మాట్లాడటము, వాక్పటిమ, ఇవన్నీ సూచించే గ్రహం బుధుడు. అందుకే బుధకేతువుల సంబంధం కనుకున్నట్టయితే అది జ్యోతిష్యానికి చాలా మంచిది. బుధుడు కేతువు ఎప్పుడు కూడా ఇటువంటి వేద విద్యలు, వేదాంగమైనటువంటి జ్యోతిష్యము, ఇలాంటి వాటి పట్ల అభిరుచిని తెలియజేసేటువంటి ప్లానెట్స్ ఇవి. దైవపరమైనటువంటి గ్రహాలు. జ్యోతిషంలో రాణించాలంటే ఇప్పుడు చూడవలసింది బుధుడు, కేతు, శుక్రుడు, గురువు. అందులో ప్రధానంగా బుధ, కేతు. ఇదే బుధుడు కనుక నెగిటివ్గా ఫిఫ్త్ హౌస్లో ఉన్నట్టయితే వ్యాపారంలో తీవ్ర నష్టాలు, బుధ మహాదశ వచ్చినప్పుడు అనుకోని నష్టాలు, ఊహించని నష్టాలు, ఓడలు బళ్ళు అవుతాయి అంటాం కదా, ఆ విధంగా నష్టపోవడం, ఇవన్నీ కూడా ఇస్తాడు బుధుడు. సంతానం నుంచి ఎప్పుడూ కూడా ఒక టెన్షన్ వాతావరణము, వారి చదువు పట్ల కావచ్చు, వారి ప్రవర్తన, వీటి వల్ల ఎక్కువగా టెన్షన్ ఫీల్ అవుతుండడం, ఇలాంటి ధోరణి అనేది ఉంటుంది వారి యొక్క లైఫ్లో. ఒక్కొక్కసారి సంతానం లేకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది. బుధుడు ఎప్పుడూ స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉండాలి ఏ హౌస్లో ఉన్నా కానీ. అలా కాని పక్షంలో బుధ మహాదశ వచ్చినప్పుడు తప్పకుండా దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని జాతకుడు అనుభవిస్తాడు. బుధుడు చాలా సాఫ్ట్ ప్లానెట్, త్వరగా చెలించే ప్లానెట్, త్వరగా స్పందించే ప్లానెట్. ఇక రవి ఫిఫ్త్ హౌస్లో ఉన్నాడు. ఇది పుత్ర సౌఖ్యానికి చాలా మంచి ప్లేస్మెంట్. వారి సంతానం అభివృద్ధిలోకి రావడము, మంచి పేరు తెచ్చుకోవడం, సంతానం సమాజంలో వారి వల్ల వీరికి కూడా మంచి పేరు రావడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇవ్వగలడు
రవి కనుక 5th హౌస్లో పాజిటివ్గా ఉంటే, ఇదే రవి నెగిటివ్గా ఉంటే దానికి ఆపోజిట్ రిజల్ట్స్ని చూడాల్సి ఉంటుంది. చంద్రుడు 5th హౌస్లో ఉంటే చాలా మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తులై ఉంటారు, స్పందించే హృదయం ఉంటుంది, చాలా మెత్తని హృదయం ఉన్నటువంటి వ్యక్తులై ఉంటారు. 5th లార్డ్ చంద్రుడితో కలిసిన అటువంటి ఒక నేచర్ అనేది ఉంటుంది. మానవతావాదులుగా ఉంటారు, కష్టంలో ఉన్న వాళ్ళని చూసి చలించేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది 5th హౌస్లో చంద్రుడి ప్లేస్మెంట్. ప్రేమించే గుణం ఉంటుంది, ప్రేమించబడుతూ ఉంటారు ఇటువంటి వ్యక్తులు. ఇదే చంద్రుడు నెగిటివ్గా ఉంటే అందుకే ఎక్కువగా లవ్ ఫెయిల్యూర్ అనేది ఉంటుంది వారి యొక్క లైఫ్లో. కానీ కళాత్మక హృదయం ఉంటుంది, కళలను ఇష్టపడేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఇది చాలా మంచి ప్లేస్మెంట్ కన్నా చెప్పాలి చంద్రుడి ప్లేస్మెంట్ 5th హౌస్లో. ఇక కుజుడు కనుక 5th హౌస్లో ఉన్నట్టయితే, పాజిటివ్ సైడ్ చూసినట్టయితే మంచి విద్యాభ్యాసము, కెరియర్లో హైట్స్కి రీచ్ అవ్వడము, ఇలాంటి చాలా మంచి ఫలితాలని ఇస్తాడు కుజుడు. ఎందుకంటే కాలపురుష చక్రంలో కూడా 1st హౌస్ లార్డ్ కుజుడు, 5th హౌస్ లార్డ్ రవి ఇద్దరు చాలా మంచి మిత్రులు. కాబట్టి 5th హౌస్లో కుజుడు సాధారణంగా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అయితే పాడైనప్పుడు మాత్రం ఆడవాళ్ళలో మిస్క్యారేజెస్ అవ్వడము, సంతానం చాలా చురుకైన సంతానం ఉంటుంది కానీ వారికి స్వతంత్ర భావాలు ఉండి వాళ్ళ పేరెంట్స్ చెప్పింది వినకుండా ఉండడము, ఇలాంటి ధోరణి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక గురువు 5th హౌస్లో ఉంటే కారకో భావనాశాయి అని చెప్పి భయపడుతూ ఉంటారు, కానీ అదంత ప్రమాదకరమైనటువంటి సూత్రం అయితే కాదు. 5th హౌస్లో గురువు ఉన్న సంతానం ఉంటుంది, వారు చాలా ఉన్నత స్థానానికి వస్తారు. 5th హౌస్లో గురువు ఉన్నంత మాత్రాన పిల్లలు ఉండరు అని చెప్పడానికి లేదు. అయితే ఎంతో కొంత పిల్లలతో కొంత సిద్ధాంతపరంగా వైరుధ్యం ఉంటుంది, వారి భావజాలానికి వీరి భావజాలానికి. లేదా సంతానం చాలా ఉన్నత స్థానంలో ఉంటారు కానీ తల్లిదండ్రుల దగ్గర ఉండేటువంటి అవకాశం ఉండదు, విదేశాల్లో స్థిరపడము, ఇటువంటివి కూడా అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది. శుక్రుడు 5th హౌస్లో ఉంటే ఇది చాలా మంచి ప్లేస్మెంట్. అయితే ముఖ్యంగా మగవారికి అయితే లవ్ అఫైర్స్, దానివల్ల ప్రాబ్లమ్స్, వీటి పట్ల కొంత జాగరూకత కలిగి ఉండాలి. ఇలాంటి వాటిని ట్రిగ్గర్ చేస్తుంది 5th హౌస్ వీనస్ ప్లేస్మెంట్. అయితే పాజిటివ్ సైడ్ చూసినట్టయితే 5th హౌస్లో ఎప్పుడైతే వీనస్ ఉంటాడో చాలా మృదువైనటువంటి మనసు కలిగిన వ్యక్తులే ఉంటారు, కళా ప్రేమికులుగా ఉంటారు, కళాకారులకు కూడా రాణించవచ్చు. లలిత కళలో ఉంటాం అంటే మ్యూజిక్, డ్యాన్సు, అలాగే శాస్త్రీయ సంగీతము, శాస్త్రీయ నృత్యము, వీటిల్లో ప్రవేశము, ప్రావీణ్యత ఇవన్నీ కూడా ఇవ్వగలడు శుక్రుడు. కవిత్వాన్ని ఆనందించగలగడము, భావ ప్రకటన అందంగా చేయగలగడము, ఇలాంటివన్నీ కూడా ఇస్తారు శుక్రుడు 5th హౌస్లో. శని 5th హౌస్లో ఉన్నట్టయితే కొంతవరకు సంతాన సౌఖ్యం తక్కువగా ఉంటుంది, పిల్లలు వీరి ఆలోచనలకు విరుద్ధంగా ఉండేటువంటి వ్యక్తులై ఉంటారు. కానీ చాలా ఉన్నతమైన చదువులు కూడా చదవడానికి 5th హౌస్లో సాటర్న్ హెల్ప్ చేస్తాడు. ఇది కంప్లీట్లీ నెగిటివ్ ప్లేస్మెంట్ కాదు. ఇక రాహు 5th హౌస్లో ఉంటే పాజిటివ్ నెగిటివ్ రెండూ చూడాలి. పాజిటివ్ సైడ్ చూసినట్టయితే మంత్రజపం, మంత్ర సాధన ఇలాంటి వాటి పట్ల అభిరుచి ఉంటుంది, వాటిలో కొంత ఒక స్టేజ్ కూడా వస్తారు వాళ్ళు. అలాగే స్పెక్యులేషన్స్లో బాగా రాణిస్తారు. పాడైతే స్పెక్యులేషన్ ద్వారా తీవ్ర నష్టాలు, అంటే ట్రేడింగ్ ఇలాంటి వాటి వల్ల నష్టాలు, గ్యామ్లింగ్, లాటరీ ఇలాంటి వాటి వల్ల నష్టాలు, లవ్ ఫెయిల్యూర్స్, ప్రేమలో మోసపోవడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. కేతు 5th హౌస్లో ఉంటే ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి, మంత్ర సాధన వీటికి చాలా అనువైనటువంటి ప్లేస్మెంట్ కేతు 5th హౌస్. అందులోనూ కేతు 5th హౌస్లో ఉండి గురువు కనుక కేతువుని చూస్తున్నట్టయితే చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తారు. అంటే వారికి ఎప్పుడూ కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఉండడం అనేది ఇష్టపడము, రిలీజియస్గా ఉండడము, దైవభక్తిని కలిగి ఉండడము, ఎప్పుడూ అటువంటి జీవితాన్ని గడుపుతూ ఉండడం, ఇలాంటి చాలా ఉత్కృష్టమైన ఫలితాలను ఇస్తారు కేతు 5th హౌస్లో ఉండి. సో గురు దృష్టి కనుక ఉన్నట్టయితే ఈ విధంగా ఒక్కొక్క ప్లానెట్ 5th హౌస్లో ఒక్కొక్క రకమైనటువంటి పాజిటివ్, నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది. అయితే ఒక్కొక్కసారి ఒక ప్లానెట్ 5th హౌస్లో ఉండి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తే దానికి సంబంధించినటువంటి కొంత లైఫ్ స్టైల్ చేంజెస్ కనుక చేసుకున్నట్టయితే తప్పకుండా ఆ నష్ట తీవ్రత కొంత తగ్గి వాటిని ఎదుర్కొని కష్టాల్లో ఉన్నా కానీ పాజిటివ్ థింకింగ్తో ఉంటూ ఆ దశా పీరియడ్ని క్రాస్ చేయగలుగుతారు. రెమెడీస్ యొక్క పరమ ప్రయోజనము కష్టాన్ని పోగొట్టడం కాదు, కష్టాన్ని ఎదుర్కొని
ఆ కష్ట సమయంలో మళ్ళీ తప్పులు చేయకుండా ఉండేటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ని ఇస్తాయి రెమెడీస్. ఈ విధంగా రెమెడీస్ని ఎప్పుడు కూడా చేసుకోవాలి. అంతే తప్ప ప్రారంధాన్ని తొలగించడానికి రెమెడీస్ లేవు. అలా తొలగిస్తాయి అని చెప్పడము తప్పే, అలా తొలగిస్తాయి అనేటువంటి భ్రమలో ఉండి రెమెడీస్ చేయడం కూడా పొరపాటే. అయితే ఎప్పుడూ కూడా ఒక పాపకర్మ చేసినప్పుడు దానికి ఫలితాలను కూడా డిఫరెంట్ లెవెల్స్లో అనుభవించాలి. అందులో కొంత పోర్షను దేవతారాధన వల్ల తొలగిపోతుంది. అంటే ఒక పాపకర్మ చేసినప్పుడు ఉదాహరణకి 80% అనుభవించడం వల్ల తొలగిపోతుంది, ఇంకొక 20% భగవంతుని సేవించడము లేదా ఒక క్షేత్రానికి వెళ్ళి రావడము దీనివల్ల తొలగిపోతుంది. లేదా ఒక 10% దానివల్ల తొలగిపోతుంది, ఇంకో 10% ఏదో దానం చేయడం వల్ల తొలగిపోతుంది. ఇలా డిజైన్ చేయబడతాయి. అందుకే చూడండి, కొంతమందికి నేను ఈ గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకంతా మంచి జరిగింది, నా కష్టాలన్నీ తీరే అంటారు. నిజమే, ఆ గుడికి ఏ శక్తి ఉంది, అందువల్ల ఆ కష్టాలు తీరాయి. కానీ వారికి ఆ యోగం కూడా ఉంది. అందుకే ప్రతి గుడి ప్రతి వాళ్ళకి ఒకే రకమైన ఫలితం అయిపోదు. కొంతమంది ఆ గుడికి వెళ్ళి వచ్చినా ఏమీ పెద్దగా మార్పు ఉండదు లైఫ్లో. అయితే వారి యొక్క పుణ్యం ఖాతాలో యాడ్ అవుతుంది, కానీ వారి కష్టం తొలగదు. ఎందుకంటే వారికి అది యోగంలో ఉండాలి. ఆ గుడికి వెళ్ళి రావడం వల్ల వీరికి ఆ కష్టం తీరుతుంది. అంటే కొంతకాలం అనుభవించేసి తర్వాత ఎప్పుడో ఎవరో చెప్తే ఆ గుడికి వెళ్ళి రావడం. నేను చూశానండి ఏదో ఇంటర్వ్యూలో గుడి గురించి చెప్పారు, వెళ్ళొచ్చాను, చాలా మంచి ఫలితాలు వచ్చాయి, అద్భుతాలు జరిగాయి. నిజమే, అయితే అందరికీ వర్తించదు. అంత సింపుల్ అయితే ప్రతి వాళ్ళు కూడా గుడికి వెళ్ళి తమ కష్టాలని పోగొట్టుకుని రావచ్చు. కానీ ఎప్పుడు కూడా దేవతా దర్శనం వృధా కాదు, అది మన పుణ్య ఖాతాలో యాడ్ అవుతుంది. ఈ విధంగా 5th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ కావచ్చు, 5th లార్డ్ ప్లేస్మెంట్ కూడా మన యొక్క పూర్వపుణ్యాన్ని పాపాన్ని తెలియచేస్తాయి. 5th లార్డ్ దుస్థానాల్లో ఉన్నాడు అంటే అది కొంతవరకు సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి, వారి పూర్వ పుణ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి అని మనం కొంతవరకు అర్థం చేసుకోవాలి. పంచమాధిపతి 6వ ఇంట్లో ఉండడం, 8వ ఇంట్లో ఉండడం, 12వ ఇంట్లో ఉండడం, లేదా పంచమాధిపతి 6th లార్డ్తో 8th లార్డ్తో 12th లార్డ్తో కలిసి ఉండడం కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి ప్లేస్మెంటే. అయితే ఇక్కడ కేవలం పరాశరాలో స్థిరకారకత్వాల గురించి నేను చెప్తున్నాను. జైమిని పుత్రకారక గ్రహము, జైమిని పంచమారూఢము కూడా స్టడీ చేయాలి. అయితే ఇటువంటి దృష్టికోణంలో మనం 5th హౌస్ని స్టడీ చేసినప్పుడు మనకి ఎటువంటి పాపాలు చేసుకున్నాము, మనం ఎలా దాన్ని బయటపడాలి అనేటువంటి ఒక అవగాహన మనకి కలుగుతుంది. ఒక్కొక్క గ్రహానికి ఒక్కో రకమైనటువంటి జీవన విధానము పరిహారం ద్వారా కొంత రిలీఫ్ అనేది వస్తుంది. ఉదాహరణకి రవి 5th హౌస్తో సంబంధం ఉండి పాడైనప్పుడు లేదా బాగున్నప్పుడు కూడా రెమెడీస్ చేసే ఫలితాలు ఇంకా ఫాస్ట్గా అడ్డంకులు లేకుండా అనుభవిస్తారు. రవికి పరిహారాలు ఏంటి, లేదా రవికి చేసుకోదగిన ఉపాయాలు ఏంటి? సూర్య నమస్కారాలు చేయడము, అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము, ద్వాదశనామాలు చదువుతూ, ఆదివారం రోజు కనీసం సూర్యుడిని మనం పూజించడము, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, ఇవి చాలా మంచి పరిహారాలు రవిని ప్రసన్నం చేసుకోవడానికి. ఆదివారం రోజు అందుకే నాన్ వెజ్ తినకూడదు, డ్రింకింగ్ స్మోకింగ్ చేయకూడదు. ఆదివారం అనేది చాలా పవిత్రమైన రోజు, ఎందుకంటే ఇది సూర్యభగవానుడికి సంబంధించిన రోజు. సూర్యభగవానుడు మనకి ప్రత్యక్షంగా కనపడేటువంటి దైవం. మనం దీపారాధన చేస్తాం, ఎందుకంటే అగ్నిముఖావై దేవాహ అంటారు. కాబట్టి అగ్ని ద్వారానే దేవతలు ఏదైనా స్వీకరిస్తారు. దీపారాధన అనేది అంత ముఖ్యం. అది కూడా మనం మాన్యువల్గా చేసేటువంటి ప్రక్రియ. మనం అగ్నిని సృష్టించి దాంతో దీపాన్ని వెలిగిస్తాం, కానీ న్యాచురల్గా ఉన్నటువంటి అగ్ని సూర్యభగవానుడు. అందుకే ఆదివారం రోజు చాలా పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపాలి. మిగతా మతాల్లో కూడా ఈ కాన్సెప్ట్ ఉంది. అందుకే సండేని సెలవు దినంగా ప్రకటించారు. సండే కేవలం దైవపరమైనటువంటి కార్యక్రమాలే చేయాలి తప్ప ఇటువంటి భోగ విలాసాలకు సంబంధించిన పనులు చేయకూడదు అని సండేని తమ దైనందిన ఉద్యోగ వ్యాపారాల నుంచి విరామం తీసుకుని ఆ రోజు దేవతారాధనకే కేటాయించాలి అనే కాన్సెప్ట్ నుంచి పుట్టింది సండే హాలిడే ఇవ్వడంలో. కానీ ఈరోజు సండేనే నాన్ వెజ్ అందరూ తింటున్నారు. నాన్ వెజ్ షాపులన్నీ కిటకిటలాడిపోతూ ఉంటాయి. సండేనే హెయిర్ కట్కి వెళ్తారు. సండే అసలు వెళ్ళకూడదు హెయిర్ కట్కి. గోల్డ్ తీసుకోకూడదు. ఇలాంటి చిన్న చిన్నవి పాటించడం వల్ల రవి యొక్క పాజిటివిటీ పెరుగుతుంది. ఇక చంద్రుడిని ఎలా మనం పాజిటివ్గా చేసుకోవచ్చు 5th హౌస్ సంబంధం ఉన్నప్పుడు.
చంద్రుడు మనఃకారకుడు. మనసు ఎప్పుడూ కూడా డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఏ చిన్న విషయం వచ్చినా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. డివైన్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి చంద్రుడికి. ఆ చంద్రుడిని భగవంతుడికి కనెక్ట్ చేసినట్టయితే ఆసిలేషన్స్ తగ్గుతాయి. అలాగే దానాలు చేయడము, చంద్రుడికి సంబంధించినటువంటి బియ్యం కావచ్చు, పాలు, పెరుగు ఇలాంటివి దానం చేయడము. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, ఏ దేవత ఆరాధన అయినా చంద్రుడికి మంచిదే. గోసేవ చేయడము, ఇవన్నీ కూడా చంద్రుడిని పాజిటివ్గా చేయడానికి ఉపయోగపడతాయి. కుజుడు విషయానికి వచ్చినట్టయితే కుజుడు అగ్రెసివ్ ప్లానెట్ కాబట్టి అగ్రెసివ్ నేచర్ వల్ల ప్రమాదాలు తెచ్చుకోకుండా ఉండడానికి కుజుడిని ఇప్పుడు కూడా మనం పాజిటివ్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. గోవుకి బెల్లము, కందిపప్పు కలిపి తినిపించడము, అలాగే రాగి పాత్రలో నీళ్లు తాగడము, ఆంజనేయ స్వామి వారి ఆరాధన, ఇవన్నీ కూడా కుజుడికి మంచి పరిహారాలుగా పనిచేస్తాయి. బుధుడి విషయానికి వచ్చినట్టయితే విష్ణు సహస్రనామ పారాయణ, గోసేవ, గోవుకి పచ్చగడ్డి తినిపించడం, ఆవుకి, అలాగే తులసి దళాలతో శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడము, దేవాలయంలో పెసరపప్పు కాకుండా పెసలు దానం ఇవ్వడము, ఇవన్నీ కూడా బుధుడిని పాజిటివ్గా చేస్తాయి. గురువు విషయానికి వచ్చినట్టయితే పెద్దల్ని, గురువుల్ని గౌరవించడము, వాళ్ళని నిందించకుండా ఉండడము, వారి పట్ల దురుసుగా ప్రవర్తించకుండా ఉండడము, అలాగే గురు స్వరూపం ఆరాధన, దేవత ఆరాధన, ఇవన్నీ కూడా గురువుకి చాలా బాగా హెల్ప్ చేసేటువంటి పరిహారాలు. ఇవి నిత్యం చేసుకుంటూ ఉండాలంటే ఒక లైఫ్ స్టైల్ రెమెడీస్ అంటాం. మన యొక్క లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుని పాజిటివ్గా మార్చుకోవడం. అలాగే నాన్ వెజ్కి, డ్రింకింగ్, స్మోకింగ్కి దూరంగా ఉండడం, లైఫ్ టైంలో ఇలా మెయింటైన్ చేసినట్టయితే గురువు వారికి పాజిటివ్గా ఉంటాడు. ఎవరన్నా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడము, చదువుడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారిని చదివించడము, ఇవన్నీ కూడా గురువుకి చాలా బాగా రెమెడీస్గా పనిచేస్తాయి. శుక్రుడి విషయానికి వచ్చినట్టయితే ఎప్పుడు కూడా క్లీన్గా ఉండడము, క్లెన్లీనెస్ మెయింటైన్ చేయడము, ఇల్లు ఒళ్ళు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడము, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, గోసేవ, అలాగే డ్రింకింగ్, స్మోకింగ్ వీటికి దూరంగా ఉండడము, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ లాంటివి పెట్టుకోకుండా ఉండడం, వాటి జోలికి వెళ్లకుండా ఉండడం, ఇవన్నీ కూడా శుక్రుడికి పరిహారాలే. మన పుణ్యాన్ని, పూర్వ పాపాలని కరెక్ట్ చేసుకోవడానికి చేసుకోదగినటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవి. ఇక శని విషయానికి వచ్చినట్టయితే నీతి, నిజాయితీకి కట్టుబడి ఉండడము, ఆపదల్లో ఉన్నవారిని ఆదుకోవడము, వృద్ధుల్ని కావచ్చు, వికలాంగుల్ని కావచ్చు, వీరికి తాను ఎంత చేయగలడో అంత సహాయం చేయడము. ఎందుకంటే శని కర్మకారకుడైన శని పంచమంతో రిలేషన్ ఉండి పాడినట్టయితే మన కర్మల్ని మనం సవరించుకోవాలి. ఇక రాహు విషయానికి వచ్చినట్టయితే అనైతికమైన జీవితం గడపడం వలన వచ్చే కష్టాలు కనుక మనం చూసినట్టయితే అక్కడ రాహువు పంచమంలో ఉండి, దానికి రీజన్ పాస్ట్ లైఫ్లో మనం నైతిక విలువల్ని పాటించకుండా స్వార్థంతో తన ప్రయోజనాల కోసం దుష్కర్మలు కావచ్చు, అకృత్యాలు చేశారు అని అర్థము ప్రధానంగా. కాబట్టి ఈ లైఫ్లో వారికి ఎప్పుడూ కూడా కెరియర్లో అడ్డంకులు, పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. మారల్ లైఫ్ను వాళ్ళు ఎప్పుడు కూడా లీడ్ చేయాలి. నైతిక విలువలు కట్టుబడి జీవితాన్ని వాళ్ళు సాగించాలి. ఆంజనేయ స్వామి వారి ఆరాధన, ముఖ్యంగా రాహు అనగానే డ్రింకింగ్, స్మోకింగ్కి దూరంగా ఉండడము, ఈ రోజుల్లో అయితే డ్రగ్స్కి కూడా దూరంగా ఉండడం, అది కూడా చెప్పాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. కేతు విషయానికి వచ్చినట్టయితే పాస్ట్ లైఫ్లో తీవ్ర కర్మలు చేయడం వల్ల కేతు 5th హౌస్లో ఉండి చాలా నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తూ ఉంటాడు. ఎప్పుడూ కూడా తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుని తన చుట్టుపక్కల ఉన్న వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండడము, దురుసు ప్రవర్తన లేకుండా ఉండడము, దేవతార్చన, దైవభక్తి, వీటిని ఎప్పుడూ కూడా కలిగి జీవితాన్ని ముందుకు సాగించడం, ఇవన్నీ కూడా కేతుకి రెమెడీస్గా పనిచేస్తాయి. హనుమదారాధన చాలా మంచిది కేతువుకి. నిత్యము కూడా దేవతా సందర్శన చేస్తూ ఉండడం, ఏ దేవత అయినా పర్వాలేదు, ఏదో ఒక దేవాలయానికి వెళ్ళొస్తూ ఉండడం, క్షేత్రానికి వెళ్ళగలిగితే ఇంకా మంచిది. ఇలా చేయడం వల్ల మనం ఏదైతే ఒక సద్బుద్ధి లోపించి పాస్ట్ లైఫ్లో తప్పులు చేశామో ఆ సద్బుద్ధిని మనకి ప్రసాదిస్తాయి ఈ పరిహారాలు, కేతువు చేసేటువంటి పరిహారాలు. ఎందుకంటే ఎప్పుడైతే బుద్ధి పాజిటివ్గా అవుతుందో వారి లైఫ్ చాలా
కంఫర్టబుల్గా ముందుకు వెళ్తుంది. అందుకే మన పెద్దలు ఇప్పుడు కూడా బుద్ధి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. గాయత్రి మంత్రంలో కూడా ధియో యోనః ప్రచోదయాత్ అన్నారు. మన బుద్ధిశక్తిని ప్రచోదనం చేయమని సూర్యభగవాన్ని ప్రతిరోజు కూడా మనం ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే ఆలోచనలు, మన బుద్ధులు ఇవి కనుక బాగున్నట్టయితే ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ తప్పటడుగులు వేయకుండా తాను సుఖంగా ఉంటాడు, తన చుట్టుపక్కల ఉన్నవారిని కూడా సుఖంగా ఉంచుతాడు. ఈ విధంగా కేతువుకి ఎప్పుడు కూడా ఆ విధమైన లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలి. కాబట్టి 5th హౌస్ అనేది అంత ముఖ్యమైన హౌస్ ఒక వ్యక్తి జాతకంలో. 5th హౌస్లో ప్లానెట్స్, 5th లార్డ్, వీరు ఎంతవరకు పాజిటివ్గా ఉన్నారో చూసుకుని, ఒకవేళ నెగిటివ్గా ఉన్నట్టయితే మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం ద్వారా మన పూర్వపుణ్యం లోపాన్ని మనం కొంత సవరించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.